సృష్టిలో 5 భాగాలు ఉన్నాయి. చియోలు అంటే దేవుని యొక్క సృష్టిలో 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలని ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. బైబిల్ లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఈ చియోలు అనగా మరి ఈ యొక్క సియోల్లో 5 భాగాల్లో 5 లక్షణాలు ఈరోజు మనం చూడగలుగుతాం. ఏంటి 5 లక్షణాలు అని మనం గమనించాలి. చూస్తే యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిసి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసెను. ఇక్కడ మొదటి మాట తాటారస్సు అనే ఒక భాగం. ఈ తాటారస్సు ఎక్కడుంది అని మనం గమనించాల్సి చూస్తే వాయుమండలాల అధిపతి అని కూడా మనం బైబిల్లో మనం చూస్తాం. ఎవరు బంధించబడిన వ్యక్తి అంటే, ఒకప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ప్రారంభములో దేవుడు మనుషుల్ని సృష్టించక మునుపు దేవదూతలను కలుగు చేశాడు. ఈ దేవదూతల యొక్క పరిపాలన జరిగింది. ఆ దేవదూతల పరిపాలనలో మరి 7 ప్రధానులు ఉన్నారు. దాంట్లో 7 ప్రధానులు, రాగుయేలు, మికాయేలు, జెర్మియేలు, మరి మికాయేలు, జెర్మియేలు, గాబ్రియేలు, వీళ్ళందరూ కూడా 7 యొక్క దేవదూతలు ప్రధానులు ఉన్నారు. ఈ ప్రధానులో ఒక దేవదూత తేజో నక్షత్రం. ఈ తేజో నక్షత్రాన్ని కూడా దేవుడు సృష్టించి ఆమె వశములో అంటే దేవుని వశములో ఉంది. ఈ తేజో నక్షత్రము మంచి గాయకురాలు, మంచి దేవుణ్ణి నమ్మకమైన వ్యక్తిగా ఉండి తన ఆలోచనలు మార్చుకొని గర్వించి మరి యొక్క దేవునితో సమానంగా అవ్వాలన్న ఆశతో ఆలోచనతో పరలోక రాజ్యము నుండి తండ్రి సింహాసనం నుండి అక్కడ స్థలము నుండి తోసివేయబడటం జరిగింది. ఈ యొక్క తేజో నక్షత్రం అనే పేరు, వెలుగు ప్రకాశిస్తున్న ఈ యొక్క తేజో నక్షత్రం తన మనస్సులో ఎప్పుడైతే దేవుని అంత అయిపోవాలని కోరుకుందో, దేవునితో సమానం అయిపోవాలని కోరుకుందో, దేవుడు ఆమెని పడగొట్టేటప్పుడు వస్తూ కొంతమంది దేవదూతలను తీసుకొని భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఏం చేశాడంటే, ఈ తాటారస్ అనే యొక్క స్థలములో ఈ యొక్క తేజో నక్షత్రము లూసిఫర్గా మారింది. లూసిఫర్ని తాటారస్ అనే స్థలములో బంధించాడని బైబిల్ తెలియజేస్తాం యోధా రాసిన పత్రికలో. ఇవాళ దాని యొక్క అనుసరులు మాత్రమే ప్రపంచమంతా కూడా తిరుగుతున్నారు. అనేక చోట్ల అనేక మంది ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది తాటారస్ అనే యొక్క స్థలం అది పెద్ద సాతాను యొక్క బంధించబడిన స్థలం అని బైబిల్ తెలియజేస్తాం. అందుకనే యోధా రాసిన పత్రికలో అంటాడు, మరియు తను ప్రధానత్వమును నిలుపుకొనక, ప్రధానంగా ఉండేవాళ్ళు మాట 7. ఈ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కాటిక చీకటిలో నిత్య పాశములతో ఆయనను బంధించి భద్ర చేసెను. అంటే తన ప్రధానత్వను నిలుపుకోలేదు, నివాస స్థలాన్ని, పరలోక రాజ్యంలో నివాస స్థలాన్ని వదిలిపెట్టుకొచ్చింది. కానీ వీళ్ళందరినీ కూడా ఒక భయంకరమైన కటిక చీకటిలో దేవుడు బంధించాడు. ఎప్పటి వరకు బంధించాడు అంటే, ఈ యొక్క దేవుడు ఈ లోకానికి వచ్చి తీర్పు తీర్చే వరకు కూడా ఆ యొక్క సాతాను యొక్క కట్టికి బిలాము అంటే కట్టికి చీకటిలో బంధించాడని మనం చూస్తాం. ఎవరు ఈ బంధించబడిన వ్యక్తి అంటే, ఒకప్పుడు తేజో నక్షత్రం, తర్వాత లూసిఫర్గా మారింది. ఈ యొక్క స్థలం ఎక్కడుంది అని మనం గమనించి, కట్టిక చీకటి అంటే అది మహాభయంకరమైన స్థలం. అది ఆ స్థలములోనికి ఒకవేళ ఎవరు వెళతారు అంటే, యేసుక్రీస్తు మాట వినకుండా, యేసుక్రీస్తు అంటే లెక్క లేకుండా జీవించిన వారు మాత్రము ఆ స్థలములోకి వెళతారు. ఎందుకు దేవుడు మనుషుల్ని సృష్టించి మనుషులు కూడా కటిక చీకటిలో కటికి బిలాములో వేయాల్సిన పని ఏముందంటే, దేవుడు ఉద్దేశం అది కాదు అసలు. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించింది, దేవుడు నేను దేవునిగా ఉన్నాను, సృష్టిని అంతా కలిగజేశాను,
భూమి ఆకాశములు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తమును కలగజేసి మానవుని మట్టిలోంచి తీసి జీవాత్మను పోసి లోకానికి దేవుడు పంపిస్తే ఎందుకు పంపించాడు ఈ మనుషుల్ని అని గమనించాల్సి వస్తే ఈ దేవుడు ఈ యొక్క మానవులందరూ కూడా దేవుడిని దేవుడిగా ఆరాధిస్తారేమో అని ఆయన ఆశతో ఉంటే ఈనాడు మనుషులు సంస్కార కల్పనను బట్టి ఎవరిష్టానుసారమైన వారి జీవితం జీవిస్తున్నారు, ఎవరిష్టమైన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారే తప్ప ఏది సత్యమో ఏది సత్యమో కాదో ఏది దేవుడో కాదో అన్నది ఆలోచన లేకుండా ఎవరిష్టానుసారమైన బాటలో వాళ్ళు వెళ్ళిపోతున్నారే తప్ప దేవుడు ఎవరు ఎలాగుంటాడు ఏ రూపంలో ఉంటాడు అనే ఆలోచన లేని పరిస్థితి అయిపోయింది. అందువల్ల దేవుడు ఎవరిని ఆ కటిక చీకటిలో ఆ సాతాను వేశాడంటే సాతానుని దేవుని మాట వెనక గర్విష్ఠురాలై దేవుడిని అంత అయిపోవాలి, దేవునితో సమానం అయిపోవాలని దేవునితో కూడా నేను ఆరాధించబడాలనే ఆశతో ఎప్పుడైతే మనసులో గర్వించిందో ఆ తేజో నక్షత్రాన్ని దేవుడు ఏం చేశాడంటే కటిక చీకటిలో బంధించాడని యోధా తెలియజేస్తున్నాడు. ఎవరు యోధా అని మనం గమనించాల్సి వస్తే మరి యేసు ప్రభు యొక్క సహోదరుడని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క లేఖనాలు ఎలాగా వాళ్ళు స్వతంత్రంగా రాశారా? కాదు, ఆత్మావేశంతో దేవుని యొక్క ప్రేరణతో రాసిన గ్రంథాలే తప్ప ఆత్మావేశంతో రాసిన గ్రంథం ఇక్కడ మనం గమనించాలి. ఆత్మ ఉద్దేశంతో రాసిన గ్రంథం, ఆత్మ ప్రేరేపణతో రాసిన గ్రంథాలు ఈ గ్రంథాలు. ఈ మనుషులు ఎప్పుడైతే దేవుడు కొన్ని కోట్ల దేవతలను చేశాడు, కొంతమంది మాత్రము దేవుని విడిచిపెట్టి వచ్చారు, కొంతమంది దేవుని దగ్గర ఉన్నారు. దేవుని మీద విడిచిపెట్టి వచ్చిన వారు భూమి మీద కొంతమంది ఉన్నారు. కటిక చీకటిలో దేవుడు బంధించాడు. ఎప్పుడు వరకు బంధిస్తాడు అంటే దేవుడు తీర్పు తీర్చే వరకు. పరలోక రాజ్యములో పరలోక మంచి స్థలములో మంచి ఆ యొక్క ఉద్దేశంలో ఉండాల్సిన ఈ యొక్క తేజో నక్షత్రం బంధించబడినట్టుగా మనం చూస్తున్నాం, బంధించేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఏం చేస్తాడంటే ఈ దేవదూతలు కొంతమంది దేవుని విరుద్ధంగా తిరిగిన తర్వాత దేవుడు తన రూపంలో మనిషిని చేసుకోవాలనుకున్నాడు. ఆదాముని అవ్వమ్మ చేశాడు. ఆ ద్వారా మనం అందరం కూడా ప్రపంచ దేశాలని కూడా ఈ అవ్వమ్మ ఆదాము ద్వారా వచ్చారని మనం చక్కగా బైబుల్ వివరిస్తామో తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క సందర్భం ఏంటంటే ఈ సియోలు అనే ప్రాంతం, సియోలు అనే దాని మీద మొదటిది ఏంటంటే తాటారస్ అనగా పడదోయబడిన దేవతలుండే స్థలము. బాగా గమనించాలి, పడదోయబడిన దేవతలుండే స్థలం. రెండో స్థలాన్ని కూడా జ్ఞాపం చేస్తాను. చూడండి, లూకాసు సువార్త 16:26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటి పోజాలకున్నట్లును అక్కడ వారు మా యొద్దకును దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య అగాధం ఉండిపోయింది. ఇక్కడ మనం గమనించాలి. రెండోది మనం గమనించాల్సి వస్తే అబ్బీస్ అనే స్థలాన్ని అగాధము అంటారు. ఈ అగాధం ఎక్కడుంది అని గమనించాల్సి వస్తే ధనవంతుడు పేదవాడు అనే ఒక సామెత, అంటే దేవుడు ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. ఈ పేదలాజరు మాత్రం పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడనే మాట మనం చూస్తాం. దేవుడు ఏం చేశాడంటే మరి ఇక అబ్రహాము దగ్గర ఉన్న లాజరు మాత్రం భూలోకములో నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా జీవించాడు. డబ్బు ఉన్నా లేకపోయినా దేవుని కొరకే జీవించాడు. ఆయన దేవుని కొరకు బ్రతికాడు. ఈ ధనవంతుడైతే తాను తిన్నాడు, తాగాడు, సుఖించాడు, అనుభవించాడు ధనాన్ని బట్టి. సరే, ఏదేమైనా వాళ్ళిద్దరూ చనిపోవలసి వస్తుంది. ఈ లోకములో మరణించిన వారు ఎవరూ లేరు. బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఏదో ఒక రోజు మరణం ఉంది. మనిషి జీవితం ఆవిరి లాంటిది, ఎప్పుడేమవుతాడో తెలియదు. నువ్వు రాజువైనా అధికారమైనా అందగాడవైనా అందహీనురాలవైనా పేదవాడవైనా ధనవంతుడువైనా ఎప్పుడైనా ఏ క్షణంలో ఎప్పుడైనా చనిపోవాల్సిందే. అదే కీర్తన గ్రంథంలో అంటాడు 89వ కీర్తన 48వ మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు, పాతాళం వశము కాకుండా తాను తప్పించుకునగలవాడెవడు. ఇక్కడ ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. కానీ మరణించిన తర్వాత రెండు స్థలాలు కనిపిస్తున్నాయి. మొదటి స్థలం పరదేశి, రెండో స్థలం పాతాళం. ఈ పాతాళానికి వెళ్ళేది ఎవరు అని గమనించాల్సి వస్తే పాతాళానికి వెళ్ళేది, ఈ పాతాళాన్ని ఎబ్రి భాషలో అబ్బీస్ అనే మాటను మాట్లాడతారు. అబ్బీస్ అనగా పాతాళం.
ఈ యొక్క చీకటి అగాధం, భయంకరమైన అగాధం ఇది అబ్రహాము దగ్గర ఆనుకున్న లాజరు పరదేశంలో ఉన్నాడు, ధనవంతుడు మాత్రం పాతాళములో ఉన్నాడు. పాతాళములో ఉన్న ఆ ధనవంతుడు అంటున్నాడు, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చేత ఒక చిట్నాలుగుతో నాలుక మీద నిలిపోయమనమా, ఈ బాధ, ఈ మంటలు, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆ ధనవంతుడు అబ్రహాముకు మొరబెట్టుకున్నప్పుడు అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, అబ్రహాం అయ్యా ఇక్కడ వారు అక్కడికను, ఆ మాటకు ముందు మాట చెప్పాడు, నువ్వు భూలోకములో బాగా సుఖపడ్డావు, సుఖించావు, బాగా తిన్నావు, తాగావు, సుఖించావు, అనుభవించావు, అన్ని అనుభవాలు అనుభవించేశావు. ఈ పేదలాజరు ఏమి అనుభవించలేదు. అందువల్ల ఈయన పరదేశంలో ఉన్నాడు, నువ్వు మాత్రం పాతాళంలో ఉన్నావు అంటూ, ఒకవేళ నేను నిన్ను తీసుకున్న అవకాశం లేదు తీసుకుంటానికి. ఎందుకనంటే పాతాళానికి పరదేశికి మధ్యలో ఏముండిపోయిందంట, అగాధం ఉండిపోయింది. ఈ అగాధములో దాటి రావడానికి అవకాశాలు లేవు. నువ్వు అక్కడ వారు ఇక్కడికను, ఇక్కడ వారు అక్కడికను రాజాలు కొన్నట్టు మధ్యలో అగాధం ఉండిపోయింది. ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. ధనవంతుడు పేదలాజరును పక్కన పెట్టి భార్యాభర్తను తీసుకుందాం. ఒకవేళ భార్య రక్షించబడింది అనుకోండి, పరదేశంలో ఉంటుంది. భర్త రక్షించబడితే పరదేశంలో ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకే పరదేశంకి వెళ్తారనే నమ్మకాలు లేవు. వాళ్ళిద్దరు కూడా పరదేశానికి వెళ్ళాలి అంటే ఇద్దరు కూడా దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి, దేవుని చిత్తానుసారం నడిచి ఉండాలి. వెళ్ళరని నేను చెప్పడం లేదు, కానీ ఇద్దరు భార్యాభర్తల్లో ఒకరు నరకానికి వెళ్ళిపోతే ఒకరు పరదేశకు వెళ్తే, ఒకవేళ ఆమె పరదేశంలో ఉన్న ఆమె ఒకప్పుడు భూలోకములో ఆమె నా భార్య అండి, నేను అక్కడ రావడానికి అవకాశం ఇవ్వండి అని ఒకరు అడిగితే రావడానికి అవకాశాలు లేవు. అదే కాదు, ఒకవేళ మీ పిల్లలే కానీ ఒకవేళ పాతాళములో ఉండి మీరు పరదేశంలో ఉండే లెక్కలైతే, ఒకవేళ మీ పిల్లలు అదిగో లాజరు, అబ్రహాం నీ రొమ్మును ఆనుకున్న, ఇక వాళ్ళు ఎవరో కాదు నా తల్లిదండ్రులే కనుక మేము అక్కడికి వస్తామని పిల్లలు అడిగితే అవకాశం లేదు. ఎందుకు అంటే పాతాళానికి వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, ఈ లోకములో అనేకమైన చెడ్డ కార్యాలు, చెడ్డ కోరికలు జీవిస్తూ, పాపం చేస్తూ, అన్యాయం చేస్తున్న వారికి పాతాళం ఎదురు చూస్తూ ఉంది. ఈ పాతాళంలో వెళ్ళిన వాళ్ళు పరదేశం వెళ్ళిన వారికి సంబంధాలు ఏముండో, ఈ మధ్యలో అగాధం ఉండిపోయింది. దీన్ని అబీస్ అంటాడు. అబీస్ అనే ప్రాంతాన్ని మనం గమనించాలి. ఇక్కడ సృష్టిలో సియోలులో మొదటి భాగం ఏంటంట, దేవదూతలను బంధించే స్థలం, దీన్ని తాటారస్ అంటారు. రెండోది అబిస్ అనగా అగాధం. ఇది పరిశుద్ధులకును దేవుని మాట విని రక్షించబడిన వారికి, దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించిన వారికి మధ్యలో అగాధం ఉండిపోయింది. అక్కడ బంధుత్వాలు కానీ, అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరు ఉండరు. ఒకవేళ ఒకవేళ పిలిస్తేనే రావటానికి అవకాశం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి, దేవుని రాకడ వరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగ లేకపోతే మాత్రం ఇక్కడ వారు అక్కడికను, అక్కడ వారు ఇక్కడికను రాజాలకున్నట్టు మధ్యలో అగాధం ఉండిపోయింది అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దీపం ఉండగా నువ్వు ఈ లోకములో ఉండగానే మారు మనసు పొంది రక్షించబడి పాప క్షమార్పణ పొంది క్రీస్తు వరకు జీవించి క్రీస్తు రక్తంలో కడగబడి ఆఖరి వరకు, రాకడ వరకు, చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు నమ్మకంగా బ్రతికితే నేను రాజ్యానికి వెళ్తాను తప్ప ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం పొంది మధ్యలో దాటిపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావు. ఆఖరి వరకు నమ్మకంగా జీవించాలి. ఈ స్థలాన్ని ఏమంటారంటే సియోలులో రెండవ భాగం ఏంటంటే అబిస్ అనగా అగాధము. ఈ అగాధం మహాభయంకరమైన ఎంత లోతులో ఉందో తెలియదు, కానీ ఒకవేళ నీ భర్తో నీ భార్యో పరదేశంలో ఉందని ఒకవేళ అబ్రహాము అడుక్కోకుండా నువ్వు వెళితే పడేది అగాధంలోనే తప్ప పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి అవకాశం లేదు. కనుక జాగ్రత్త పడాలని ఈ బైబిల్ లేఖనాల్లో మనం చక్కగా మనం చూస్తున్నాం. ఈ తాటారస్సులో రెండవ భాగం అగాధం అయితే మూడో ఇష్యూలోకి వస్తున్నాను చూడండి. అక్కడే లూకాసు వార్త 16:3 మనం చూడాల్సి వస్తే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడు. చాలు ఇక్కడ అంటున్నాడు తండ్రి అయిన అబ్రహామా అంటే, అబ్రహామా అన్నాడంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అబ్రహామా అన్నాడంటే ఈయనకి క్రైస్తత్వం గురించి బాగా తెలుసు, యేసుక్రీస్తు గురించి బాగా తెలుసు,
అబ్రహాము గురించి తెలుసు, బైబిల్ గురించి తెలుసు, యేసు ప్రభు గురించి తెలుసు, సమస్తము తెలిసిన వాడే. ఈనాడు అనేక మంది అన్ని తెలిసి కూడా, దేవుడెవరో తెలిసి కూడా సత్యాన్ని గమనించకుండా, మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా నామకార్థంలో జీవిస్తున్నారు. వారే కాదు, అనేక మంది బోధించేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఈ లోకమనే వ్యవస్థలో బ్రతుకుతున్నారే తప్ప చనిపోతే మనం ఏమైపోతామని ఆలోచన లేదు. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో అంటాడు, చనిపోయిన వాడికి ఏమీ తెలియదు. 9వ అధ్యాయం 5వ వచనంలో చనిపోయిన వారికి ఏమి తెలియదు, కానీ బ్రతుకున్న వాడికి చచ్చిపోతాడని తెలుసు. చచ్చిపోయిన వాడు పగబెట్టుకోడు, ప్రేమించలేడు, ఏమి తెలియదు, మొత్తం మరువబడుతుంది అంటాడు. అందుకే అంటాడు, సూర్యుడి కింద జరుగుతున్న ఈ అన్యాయం చూడలేక చనిపోయిన వాడే మంచోడు అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మానవ జీవితం అల్పమైన జీవితం. ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. సిద్ధపాటు లేకుండా, రక్షణను లేకుండా, మారు మనసు లేకుండా మందిరానికి వెళ్ళొచ్చాం, పాటలు పాడేసాం, ప్రార్థన చేసేసాం, వాక్యం వినేసేసాం, కానుకలు ఇచ్చేసాం, ప్రార్థన పెట్టేసేసుకున్నాం, పరలోక రాజ్యం వెళ్ళిపోతామని కదా అసంభవం. కనుక దేవుని రాజ్యం వెళ్ళాలంటే నీ జీవితం సరిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుల్లో నమ్మకంగా ఉండాలి. రెండవ స్థలం అగాధం. మూడవ విషయంలోకి వస్తే ఇది పాతాళం. ఇది భయంకరమైన పాతాళం. ఇది ఎవరి కోసం చేశాడు అని గమనించాల్సి వస్తే మన కోసం మాత్రం కాదు. ఈ పాతాళాన్ని దేవుడు మానవుల కోసం చేస్తే మానవుని పుట్టించకూడదు. కానీ దేవుడు మానవుని కోసం కాదు, కానీ మనుషుల కోసం ఒక రాజ్యాన్ని తయారు చేశాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవుని కానువారిది, దేవుడిని దేవుడిగా కాకుండా గర్వాంతుకులై చేయరాని తప్పులు చేస్తూ, చేయరాని పాపాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మనుషులను చంపుతూ, మనుషుల్ని నాశనం చేస్తూ, చిన్నపిల్లలను పాడు చేస్తూ, అనేక రకరకాలైన దౌర్భాగ్య పనులు చేస్తున్న ఈ పాపుల కోసం, ఈ భయంకరమైన దుర్మార్గుల కోసం దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అది భూమి కింద ఉంది. అది పాతాళం. కనుక పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వచ్చే అవకాశాలు లేవు. అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి వస్తానికి లేదు, అవకాశమే లేదు. అది భయంకరమైంది. అందుకే ధనవంతుడు అంటాడు, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పాతాళం ఉందన్న సంగతి నాకు తెలియదు, కనుక నేను బాధ తట్టుకోలేకపోతున్నాను, తిన్నాను, తాగాను, సుఖించాను, అనుభవించాను, కానీ ఈ పాతాళం ఉందన్న సంగతి నాకు తెలియదు. నాకు భూలోకములో 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి ఒకసారి చెప్పొస్తాను, నన్ను వదిలిపెట్టవా అని అడుగుతున్నాడే. కారణం ఏంటి తెలుసా? దేవుని ఎరగని వారు, దేవుని గురించి తెలియని వారు అనేక మంది ఉన్నారు. దేవుని ఎరిగి ఉన్న మనమే మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా ఇలాగ జీవిస్తే, నామకార్థంలో బ్రతికితే, దేవుని ఎరగని ప్రజల కోసం మనం ఏం సమాధానం ఇవ్వాలి? రక్షణ లేని వారి కోసం ఏం సమాధానం ఇవ్వాలి? కనుక మనం చేయాల్సిందేంటి తెలుసా? దేవునిలో నమ్మకంగా ఉండాలి, ప్రజల కోసం ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. కనుక పాతాళము నుండి తప్పించుకోలేకపోతే బుద్ధిమంతుని యొక్క కోరిక ఏంటంటే పాతాళము నుండి తప్పించుకోవాలి. పాతాళము నుండి తప్పించుకోలేకపోతే ప్రమాదంలో పడిపోతాం. ఒకవేళ నీకు ఆ పాతాళంలో నీ అక్క చెల్లెళ్ళు, బంధువులు, రక్త సంబంధులు, నీ కులం, నీ జాతి, నీ డబ్బు, నీ అందం, నీ ఆశ్చర్యం ఎవరు నీతో రారు. నువ్వు ఒక్కడ వెళ్ళాలి, ఒక్కడవే కాలాలి. ఒకవేళ నువ్వు రక్షించలేకుండా, నీ పిల్లల్ని రక్షించుకోకుండా, నీ భర్తను రక్షించుకోకుండా, ప్రార్థన చేయకుండా, పాపిష్టమాలు వదలకుండా వాళ్ళు జీవిస్తే నీవే కాదు, నీ కుటుంబం అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు, అక్కడ ఏడుస్తారు, భయంకరమైన ప్రమాదకరమైన పడిపోతారు. గమనించండి. అలాంటి పరిస్థితుల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని బైబుల్ తెలియజేస్తూ ఉంది. ఇది 3వ పాఠం. ఏంటంటే ఈ యొక్క సియోలులో మొదటిది తాటారస్ అంటే పడదోయబడిన దేవతలుండే స్థలం. రెండోది అబిస్ అంటే అగాధం. మూడోది ఏంటంటే పాతాళం. మనుషులు అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు కాలుతున్న స్థలం. అది భయంకరమైంది. దాంట్లో పడితే తిరిగి వస్తానికి అవకాశం లేదు. ఇప్పుడే అవకాశం ఉంది. ఇప్పుడే మార్పు చెందాలి, ఇప్పుడే రక్షించబడాలి, ఇప్పుడే దేవుని బిడ్డలు మారాలి తప్ప దీని తర్వాత అవకాశం లేదు. ఈ యొక్క ధనము వల్ల, డబ్బు వల్ల, బంగారం వల్ల, ఎండు వల్ల, ఈ లోకం వల్ల, దేని వల్ల మనకు నిత్యరాజ్యం దొరకదు. కానీ క్రీస్తు రక్తం ద్వారా మనకు నిత్యరాజ్యం దొరుకుతుంది. ఇది 3వ. 4వ వచనంలోకి వస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన అహరోనమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి
మనుషులకు ఈవులను అనుగ్రహించుతున్నాడని చెప్పబడి ఉన్నది. చెర అంటే గమనించాలి. చెర అంటే ఈ భూలోకములో ఈ భూమి కింద ఉంది చెర. యేసుక్రీస్తు రాకమునుపు చెర. యేసుక్రీస్తు రాకముందు చనిపోయిన ప్రవక్తలందరూ కూడా ఈ భూమి కింద చెరలో ఉన్నారు. చెర కింద పాతాళం ఉంది. చెరకి భూలోకానికి మధ్యలో ఉన్నారు చనిపోయిన వారు. ప్రవక్తలు కూడా, నీతిమంతులు కూడా, యథార్థమంతులు కూడా అందరూ చెరలో ఉండిపోయారు. ఈ చెరలో నుంచి బయటికి రావాలంటే ఒక గొర్రెపిల్ల రక్తం కార్చాలి. అదే లోక పాపం మోస్తున్న దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుల కోసం ప్రాణం అర్పించి చనిపోయాడు. చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. ఆ 3 రోజులు యేసుక్రీస్తు యొక్క ఆత్మ చెరలోనికి వెళ్ళి చెరలో ఉన్న నీతిమంతులందరినీ మీ అందరి కోసం బలియాగమైపోయాను, భూమి మీద రక్తం చిందించాను కనుక తిరిగి రండి అని చెప్పి ఆ చెరను చెరగా తీసుకెళ్ళి పరలోక రాజ్యం ఉండే స్థలములో పెట్టాడు. ఇప్పుడు మారు మనసు పొంది రక్షించబడి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆ చెరలో నుండి చెరలోనికి వెళ్ళాలి. చెరని ఏం చేశాడంటే పరదేశిగా మార్చేశాడు. ఏం చేశాడు? చెరని పరదేశిగా మార్చాడు. ఆ పరదేశంలోనికి వెళ్ళాలంటే ఏసే మార్గం, నేనే మార్గము సత్యం జీవం. నేను 5వ మాట చెప్పి ముగిస్తాను. గమనించండి. లోకాసు సువార్త 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుగోబడెను. ధనవంతుడు కూడా సరిపోయి పాత పెట్టబడును. ఇక్కడ పరదేశి అనేది చెబుతున్నాను కదా, ఒకటి చెర. ఆ చెరని దేవుడు ఏం చేశాడంటే ఆ చెరలో ఉన్న మనుషులు నీతిమంతులందరూ తీసుకొని ఆ పరదేశికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు పరదేశంలోకి వెళ్ళేది ఎవరు అంటే ఈ చనిపోయిన లాజరు ఆస్తులు లేకపోయినా, డబ్బు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, అందము లేకపోయినా, కోరికలు లేకపోయినా క్రీస్తు కొరకు జీవించాడు, క్రీస్తు కొరకు బ్రతికాడు, క్రీస్తులో చనిపోయాడు. కురుపులు వచ్చాయి, బాధపడ్డాడు, తిండి లేక రొట్టులు లేక ఇబ్బంది పడ్డాడు, కానీ ఆత్మను మాత్రం రక్షించుకున్నాడు. ధనవంతుడే ఇబ్బంది పడలేదు, కానీ నరకానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ మనం ఇబ్బందులు పడి ఉండొచ్చు, తిండి లేకుండా ఉండొచ్చు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడితే మనం చనిపోతే పరదేశికి వెళ్తాం. ఒక ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు, పేద లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, దాన్ని పరదేశి. ఇప్పుడు పరదేశంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడి క్రీస్తు వరకు చనిపోయి క్రీస్తులో బ్రతుకుతూ ఈ లోక ఆశలు లేకుండా క్రీస్తు వరకు బ్రతికే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి పరదేశికి వెళ్తారు. పరదేశికి వెళ్ళి నీ ఆత్మలు ఎప్పుడు వస్తాయి? ఇంకా చాలా టైం పడుద్ది. అంటే పరదేశికి వెళ్ళిన ఆత్మలు ఎప్పుడు వస్తాయి అంటే క్రీస్తు ఒక 2వ రాకడలో కడబోర ఓదగానే ఆయన పరలోక రాజ్యము నుండి మధ్యాకాశానికి వస్తాడు. ఈ భూలోకంలో చనిపోయి సమాధి చేయబడిన వాళ్ళందరూ కూడా మృతులైన వారు ఎత్తబడతారు. వీళ్ళందరూ కూడా ఒక రోజున ఎత్తబడే రోజు వస్తుంది. ఆ ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలోకి వెళ్తారు. మధ్యాకాశంలో వెళ్ళినప్పుడు దేవుడు ఆ పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ తీసుకొచ్చి భూలోకములో మట్టిలో కలిసిపోయిన శరీరాలన్నింటినీ మహిమ శరీరముగా మార్చుకొని కంప్లీట్గా వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తాడు. అందే దానియేలు గ్రంథం 12:2 సమాధిలో నిద్రిస్తున్న అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందల పాలవటానికి. ప్రకటన గ్రంథం 14:13 ఇప్పుడు నుండి క్రీస్తు నందు మృతులు ధన్యులు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. క్రీస్తులో మృతులైతే ధన్యులు అవుతావు, లోకములో మృతులైతే నష్టపోతావు. పాపములో శాపములు అక్రములు అన్యాయములు దుర్మార్గతలు చనిపోతే నష్టపోతావు. క్రీస్తులో శ్రమపడిన కష్టమైన ఇబ్బందులైన శ్రమలైన కష్టాలైన క్రీస్తులో చనిపోతే నువ్వు పరదేశికి వెళతావు. పరదేశికి వెళ్ళి నీ ఆత్మ మరలా తిరిగి వచ్చి భూలోకంలో ఉన్న మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని మహిమ శరీరముగా దేవుడు మార్చి శరీరాన్ని మా ఆత్మను కలిపి ఈ రెండింటిని తీసుకువెళ్ళి పరలోక రాజ్యంలో చేరుస్తాడు. బంగారపు యుధంలో నడిపిస్తాడు. ప్రభుతో కలిసి ఉంటాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ఈ ఎనుసున్న ప్రేక్షకులందరూ కూడా నీ సత్యాన్ని గమనించి ఈ సియోలులో ఉన్న 5 భాగాలు 5 రకాలుగా కనిపిస్తున్నాయి. మొదటి భాగం బంధించబడిన స్థలం, 2వ భాగం అబిస్ అగాధం, భయంకరమైన అగాధం, 3వ భాగం పాతాళం, 4వది చెర. ఈ చెరను చెరగా తీసుకొని పరదేశులు ఒక పరదేశిగా చేసావు. నీ స్తోత్రాలు. పరదేశంలోకి వెళ్ళటానికి కృపదాయిచ్చేయండి. వాక్యం వింటున్న ప్రజలు నాయన ఉపమానాలకో, రాబోతే కల్పన కథలకో, కట్టు కథలకో, అబద్ధ బోధలకో నాయన కాకుండా సత్యాన్ని గమనించి
వాక్యానికి లోపడి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేయండి. వింటున్న వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మీరు బహుగా దీవించండి, రక్షించండి, ఆశీర్వదించండి. వాళ్ళందరూ ప్రభువా మేము అందరం కలిసి నీ రాజ్యములో చేరటానికి నీ అవకాశం ఇవ్వండి. నీ రక్తంతో మమ్మల్ని కడిగారు, మమ్మల్ని శుద్ధీకరించారు. ఆఖరి వరకు రాకడి వరకు సంశుద్ధులై చిత్తబాటు కలిగి ఇగో ప్రభువా నీ రాజ్యానికి వచ్చే వరకు మేము నమ్మకంగా బ్రతకడాన్ని కృప దయచేయండి. కూడిన 10 బిడ్డలు దీవించండి. ఈనాడు ప్రభు అనేక మంది ప్రభువా మాయ మాటలు మాయ బోధలు బోధిస్తూ ప్రజలు నాయన ఆశీర్వాదం అని పాడు చేస్తున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు. ఆశీర్వాదం కంటే రక్షణ గొప్పదని తెలుసుకొని అనేక మందిని వైపు తిరిగి రక్షించబడి కుటుంబాలుగా రక్షించబడటాన్ని కృప దయచేసి మీరే మహింపరచుకొని ఇనుసున్న బిడ్డలందరూ కుటుంబాలు రక్షించబడి ఆ యొక్క పరదేశుకి ప్రవేశించబడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.